హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నేను పాలకోవా చేద్దామని చెప్పేసి ఒక 2 లీటర్స్ చిక్కటి పాలు తెప్పించాను. చాలా చిక్కగా ఉన్నాయి, వాటర్ కలపలేదు. అలాంటి పాలు తీసుకున్నాను, ఒక 2 లీటర్స్. ఈ పాలను వేడి చేయడం కోసం అని చెప్పేసి నేను ఒక మందపాటి వెడల్పుగా ఉన్నటువంటి కడాయి తీసుకున్నాను. ఈ కడాయి లోపల ఈ పాలను వేసుకున్నాను. 2 లీటర్స్ పాలను వేసి బాగా వేడి చేసుకోవాలి. ఇది హైలో వేడి చేయొద్దు, మీడియంలో కూడా చేయొద్దు, సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేడి చేసుకోవాలి. ఇవి పాలు బాగా వేడెక్కి పొట్టు కడుతుంటాయి. పొట్టు కట్టిన ప్రతిసారి కూడా మన స్పూన్తో ఆ పొట్టునంతా కూడా పాలలో కలుపుతూ ఉండాలి. ఇలాగే మనం నెమ్మదిగా, కొంచెం టైం పడుతుంది దీనికి. ఒక దాదాపు 2 లీటర్స్ పాలకి నేను ఒక 1.5 అవర్ వరకు పట్టింది నాకు. నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని పాలు పొంగకుండా ఆ పొట్టు కట్టిన ప్రతిసారి కూడా మనం దాని స్పూన్తోని మొత్తం పాలలో కలుపుతూనే ఉండాలి. మనం మధ్యలో ఆపితే కింద పాలన్నీ అడుగంటుతాయి కాబట్టి నెమ్మదిగా స్పూన్తో కలుపుకుంటూ చుట్టూ అంతా కూడా కలుపుకుంటూ పాలను దాదాపుగా 3 వంతులు విరిగిపోయేంత వరకు మనము బాగా కాచుకోవాలి. ఇలా బాగా కాచిన తర్వాత కొంచెం చిక్కగా అవుతాయి, చూడడానికి క్రీమ్ లాగా ఉంటుంది. అలా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. తర్వాత సరిపడేంత షుగరు, నేను ఒక పెద్ద కప్పు అంటే దాదాపు ఒక 300 గ్రాముల షుగర్ వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అలా కాకుండా మీకు చక్కెర ఎక్కువ తినేవాళ్ళైతే, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం మీడియంగా వేసాను, నార్మల్గా ఉంటుంది ఇలా. లేదంటే మనం షుగర్ వేయకుండా పచ్చి కోవా కూడా చేసి పెట్టుకోవచ్చు. చేసుకుని వేరే స్వీట్ చేసుకోవడానికి బాగుంటుంది. కానీ నేను మాత్రము ఓన్లీ కోవా కోసమే కాబట్టి నేను షుగర్ సరిపడంత షుగర్ వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని మరి కాసేపు గరిటెతో తిప్పుతూ ఇలాగే ఇంకా దగ్గర అయ్యేంత వరకు, ఇంకా కొంచెం మనకు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇంకా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగానే మనకు స్పూన్ను మనం కలుపుతున్నప్పుడు తెలిసిపోతుంటే మనకు కొంచెం ఇలా గరిట తిరగకుండా కొంచెం టైట్గా అవుతుంటుంది. అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇలా జాగ్రత్తగా. రంగు కూడా కొద్దిగా మారుతూ ఉంటుంది, వైట్ నుండి కొద్దిగా లైట్ మన బ్రౌన్ కలర్కి వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు చూడండి ఇలాగ ఎంత క్రీమ్ ఇలాగ ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి మనం కొంచెంసేపు చల్లారనివ్వాలి. చల్లారేసరికి ఇంకా కాస్త గట్టిగా అవుతుంది, ఇలా ఒక ముద్దలాగా అయిపోతుంది. అలా అయిన తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా వేసుకొని మనం దాన్ని బాగా మెదుపుకోవాలి. మనం ఎంత మెదిపితే అంత సాఫ్ట్గా అది క్రీమ్ పేస్ట్ లాగా తయారవుతుంది. అట్లా సాఫ్ట్గా అయిన తర్వాత మనం వాటి చిన్న బాల్స్ లాగా మనం ఇష్టం వచ్చిన షేప్ లోపల మనం చేసుకోవచ్చు. నేను మామూలుగా రౌండ్గానే చేశాను, లేదంటే మన ఇష్టం అండి, షేప్స్ ఏవైనా చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిపైన మనం కాజు, బాదంతో, పిస్తాతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేను కొంచెం బాదము, పిస్తాను గ్రేట్ చేసుకొని ఆ తురుమును మాత్రం పైన కొద్దిగా డెకరేట్ చేసుకున్నాను. అంతే అండి. ఇవి చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కోవడం కంటే ఇలా మనం చేసుకుంటే చాలా హెల్తీ అండి. చాలా మంచిగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ఉంటాను. ఓకే, బాయ్.